సీఎం రేవంత్ ఇలాఖాలో అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారిలో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గన్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించి కాంగ్రెస్ అభ్యర్థి నాయకులు అడ్డంగా బుక్కయ్యారు. రాత్రి సమయంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు కారులో చీరలు నగదు తీసుకొచ్చిన కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ మేరకు వాహనం తనిఖీ చేయగా భారీగా చీరలు డబ్బులు బయటపడ్డాయి. దీంతో వాహనాన్ని పిఎస్ కు తరలించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రలోభాలకు సిద్ధపడ్డ కాంగ్రెస్ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సార్ వెళ్ళిపోతాం. నైట్ లోపలికి అది బండిదిలే డబ్బులు కూడా ఇంత ఉండాలి. కవర్లే బండి కవర్. ఇదేం పార్టీ అదేం పార్టీ ఎవరేం పార్టీ వాళ్ళ ఆల్ ఓవర్ వాళ్ళు అన్ని పార్టీ కలిసి వాళ్ళు సార్ సీఎం రేవంత్ ఇలాఖాలో అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారిలో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఘన్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించి కాంగ్రెస్ అభ్యర్థి నాయకులు అడ్డంగా బుక్కయ్యారు. రాత్రి సమయంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు కారులో చీరలు నగదు తీసుకొచ్చిన కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ మేరకు వాహనం తనిఖీ చేయగా భారీగా చీరలు డబ్బులు బయటపడ్డాయి. దీంతో వాహనాన్ని పిఎస్ కు తరలించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రలోభాలకు సిద్ధపడ్డ కాంగ్రెస్ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ ఇలాఖాలో అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారిలో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఇక తాజాగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గన్పూర్ గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ అభ్యర్థి నాయకులు అడ్డంగా బుక్కయ్యారు. ఇక రాత్రి సమయంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు కారులో చీరలు నగదు తీసుకొచ్చిన కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ మేరకు వాహనం తనిఖీ చేయగా భారీగా చీరలు డబ్బులు బయటపడ్డాయి. దీంతో వాహనాన్ని పిఎస్ కు తరలించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రలోభాలకు సిద్ధపడ్డ కాంగ్రెస్ అభ్యర్థిపై కఠిన డిమాండ్ చేశారు.